వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడతలో గెలిచిన సర్పంచులు మెంబర్లను సన్మానించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల అభివృద్ధికి 4,000 కోట్ల ప్రాజెక్టులు సెమీ కండక్టర్ ఫెసిలిటీపై కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా ముల్కాల గ్రామం గోదావరి నది తీరంలో త్రవ్వకాల్లో బయటపడిన పురాతన దుర్గామాత అమ్మవారి విగ్రహం. గ్రామస్తులంతా అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల అభివృద్ధికి సంబంధించిన 4,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల పురోగతిపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో కేంద్ర రైల్వే ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ను ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రాజెక్టుల స్థితిగతులపై పూర్తి వివరాలతో సమాధానం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణకు తీసుకురావాల్సిన సెమీ కండక్టర్ ఫెసిలిటీ రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్కు తరలించడంపై అభ్యంతరం తెలపడం జరిగిందని, ఈ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చి ఉంటే వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిని ఎంపీ వ్యక్తిగతంగా కలిసి పెద్దపల్లి మంచిర్యాల ప్రాంతంలో ఉన్న నీటి వనరులు, భూమి లభ్యత, నైపుణ్యత కలిగిన యువత ప్రతిభను వివరించారు. సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఏర్పాటైతే రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు గణనీయమైన ప్రయోజనం ఉంటుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాలకి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినామో ఆ ప్రాజెక్ట్స్ మీద స్టేటస్ అడగడం జరిగింది. వారు కూడా ఆ స్టేటస్ మీద ప్రాపర్ రిప్లై ఇస్తాము, మేము స్పందిస్తామని చెప్పి వారు అక్కడికక్కడే రిప్లై ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఏదైతే గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పనిచేసి దాని మీద కృషి చేసి సెమీ కండక్టర్ ఫెసిలిటీ తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నంలో లాస్ట్ మినిట్ కేవలము చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఎన్డీఏ అలయన్స్ వల్ల వాళ్ళు ఒత్తిడి పెట్టి ప్రాజెక్టు వాళ్ళని హ్యాపీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి తెలంగాణకు వచ్చే ప్రాజెక్ట్ ని అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయినారని చెప్పి మనందరికి తెలిసిన విషయమే. తెలంగాణకి సెమీ కండక్టర్ ఫెసిలిటీ వస్తే చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది. దాని మీద కూడా నేను వారిని ప్రశ్నించడం జరిగింది. వారు ఇమీడియట్ గా నాకు ఒక ప్రపోజల్ కావాలి, దాని మీద మేము పనిచేస్తాము, మేము ఆప్షన్స్ చూస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు స్పందించినారో వారికి ఈ రోజు పర్సనల్ గా అశ్విని వైష్ణవ్ గారిని కలిసి పెద్దపల్లి గురించి, మంచిర్యాల గురించి, మన దగ్గర ఉన్న వాటర్ గురించి, మన దగ్గర ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ గురించి, మన దగ్గర యువకులు చాలా మంది ఉన్నారు, మంచిగా చదువుకొని వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, వారికి ఉపాధి కల్పించే విధంగా ఒక మంచి సెమీకండక్టర్ ఫెసిలిటీ వస్తే మేము కూడా మన రాష్ట్రానికి మరి దేశానికి పనికొచ్చేటట్టు కష్టపడే యువకులు ఉన్నారు. ఖచ్చితంగా మీ యూనిట్ సక్సెస్ చేసి తీరుతాము. జై హింద్, జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ సమీపంలో గల పిఆర్ శంకరయ్య అపార్ట్మెంట్స్లో ఈరోజు దాసరి భక్త రాజేశం గురువు ఆధ్వర్యంలో 59వ గీత జ్ఞాన సప్తాహము నిర్వహించడం జరిగింది. ఈరోజు సోమవారం భగవద్గీత సంపూర్ణ పారాయణతో గీతా హవన యజ్ఞాలు జరపబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీ దాసరి భక్త రాజేశం గురువు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో పిఆర్ శంకరయ్య అపార్ట్మెంట్స్లో గత 32 సంవత్సరాలుగా గీత జ్ఞాన వ్యాప్తికై ప్రతిరోజు భగవద్గీత ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని, ఈ కార్యక్రమాల లక్ష్యం భగవద్గీతను ప్రజల్లోకి తీసుకువెళ్లడమేనని అన్నారు. భగవద్గీత సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిందని అన్నారు. అందుకే భగవద్గీతకు అంత పవిత్ర స్థానము కలిగిందని, ప్రతి ఒక్కరూ భగవద్గీత చదివి అవగాహన చేసుకోవడమే కాకుండా జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణ భగవానుని పూజా కార్యక్రమాలు, గీతా పారాయణం, భజన గీత జ్ఞాన ప్రవచనాలు, హవన యజ్ఞాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ అసోసియేషన్ అధ్యక్షులు ముద్దసాని రాజా ఆంజనేయులు, కార్యదర్శి పోరండ్ల ప్రదీప్, పోరండ్ల అశోక్, గుర్రాల చక్రధర్రావు, కమిటీ సభ్యులు పీకే శంకరయ్య, అపార్ట్మెంట్స్ సభ్యులు, భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు. హరి ఓం తత్సత్. విశ్వశాంతి అర్థమై మన మంచిర్యాల ఏరియాలో గల శ్రీమద్ భగవద్గీత సత్సంగం ఆధ్వర్యంలో గత 32 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరిలో గీతా జ్ఞానం ప్రాచుర్యం చేయాలని ఎంతో కృషి చేస్తుంది సత్సంగము. అటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడానికి ఉపయోగపడేటువంటి గ్రంథాలలో ముఖ్యంగా
శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి భగవద్గీతయే అందరికీ ఆదర్శమైనటువంటి గ్రంథము. మరి అటువంటి భగవద్గీతను ఎవరైతే చదువుతారో, ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఆచరిస్తారో వారి జన్మ ధన్యమైందని చెప్తుంటారు అన్నమాట. ఎందుకంటే ఇది కేవలము మనుషులు బోధించినటువంటిది కాదు, ఋషులు బోధించినటువంటిది కాదు, ఇది సాక్షాత్ భగవంతుడే బోధించినటువంటిది భగవద్గీత. అందుకనే ఇది భగవంతుని గీత అన్నారన్నమాట. ఇది రామగీత, శివగీత, ఈ గీత ఆ గీత అనలే, భగవంతుని గీత అన్నాడు. ఏ భగవంతుడైతే ఉన్నాడని నమ్ముతున్నామో సాక్షాత్ ఆ భగవంతుడే అర్జునుడి కర్తవ్యోన్ముఖుని చేయడానికి ఉపదేశించినటువంటి గ్రంథం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నీరసపడిపోకుండా, నిరాశ చెందకుండా, నిస్పృహ చెందకుండా కలిగినటువంటి ఆటంకాలను తొలగించుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉత్తమ శిఖరాలను అందుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి భగవద్గీత అనేటువంటిది అవసరం. ఎప్పుడైతే అర్జునుడు ఉపదేశం పొంది పారిపోలేదు, తన కర్తవ్యాన్ని భుజాన వేసుకొని భగవంతుని కొరకు కర్మలు చేసి ధర్మం ధర్మం అని రక్షించాలని ఆ ధర్మం గురించి చేసి ఆ యుద్ధాన్ని యజ్ఞంగా మార్చాడు అర్జునుడు కృష్ణ పరమాత్మ అన్నమాట. మన మంచిర్యాల ఈ పిఆర్ శంకరయ్య అపార్ట్మెంట్లో గత సంవత్సరం మార్చిలో ఈ గీత నేర్చుకోవడం ప్రారంభించుకున్నాం. అందులో ప్రతి మంగళవారం కూడా భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో, ధర్మముతో రోజు 10 శ్లోకాల చొప్పున నేర్చుకోవడం జరిగింది. దాంతో పాటు ప్రతిరోజు భగవద్గీతలైనటువంటి ఉపన్యాసాలు కూడా వింటూ ఇంతమందిని జమ చేసి ఇంతమందికి గీతా వ్యాప్తిని చేయడానికి మన పిఆర్ శంకరయ్య అపార్ట్మెంట్ వాళ్ళే కారకులని చెప్పగా, మరి పక్కకున్నటువంటి వారు మనకి దాసరి సదానంద చంద్రమౌళార్య రాజయ్య గారు, వారు మా నాన్నగారు అన్నమాట. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు భగవద్గీత నేర్చుకొని ఎమ్మడిపడ్డాడు అన్నమాట. ఈ మంచిర్యాల ఆదర్శమైనటువంటి భగవద్గీత ఒక పెద్ద సమాజం ఏర్పడి అందరికీ ఇంకా కొంతమందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగించుకుంటాము. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో మొదటి విడతగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్లను, వార్డు మెంబర్లను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని ఈరోజు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ పరిధి 4 మండలాలలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన 5 సర్పంచులు, 8 మంది ఉప సర్పంచులు, 100 మందికి పైగా వార్డు మెంబర్లను రఘునాథ్ వెర్రబెల్లి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ, మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున అభ్యర్థులను మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో నామినేషన్ వేయించి గెలిపించుకున్న సర్పంచులను, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించడం జరిగిందని, రాబోవు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ సొంతంగా పోటీ చేసి 28 ఎంపీటీసీ, 3 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంటుందని ఆయన తెలిపారు. గెలిచిన అభ్యర్థులు గ్రామాల్లో పరిపాలన, గ్రామ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజారంజకంగా సాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ గాని, ఉప సర్పంచ్ గాని, వార్డు మెంబర్ గా పోటీ చేసిన మంచిర్యాల నియోజకవర్గంలో 3 మండలాలలో పోటీ చేసిన వాళ్ళందరినీ కూడా దాదాపు 5 గ్రామాలలో సర్పంచులు, ఇంకొక 8 గ్రామాలలో ఉప సర్పంచులు, అదేవిధంగా 100 మంది వార్డు మెంబర్లు గెలిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి స్థానిక సంస్థ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద విజయం సాధించింది. వాళ్ళందరినీ కూడా ఈ రోజు పిలిచి వాళ్లకు సన్మాన కార్యక్రమం, అదేవిధంగా కార్యకర్తలతోటి త్వరలోనే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీసీసీ ఎన్నికలలో, ఎందుకంటే అవి సింబల్ కి సంబంధించిన ఎన్నికలు కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న 28 ఎంపీటీసీలు, 3 జెడ్పీటీసీలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటది. గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికి కూడా శుభాకాంక్షలు. మంచిర్యాల పట్టణంలోని ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని జెట్ భవనంలో రేపటి నుండి 30 రోజుల పాటు ధనుర్మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయని జెట్ వికాస తరంగని నిర్వాహకులు తెలిపారు. ధనుర్మాస పూజా నిర్వాహకులు శ్రీ సూక్తి సుధాచారి వసుమూర్తి పద్మజ కుమారి మాట్లాడుతూ శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి మంగళ శాసనాలతో ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలు ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో గల జట్టు భవనంలో
ప్రతిరోజు 30 రోజుల పాటు నిర్వహించబడతాయని, ప్రతి ఆదివారం ప్రత్యేక పూజలు ఉంటాయని, ఈ ధనుర్మాస మహోత్సవాల్లో గోదాదేవి కళ్యాణోత్సవంతో పాటు మరెన్నో కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు. ప్రతిరోజు భక్తులందరూ ధనుర్మాస మహోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నారాయణ, నా పేరు పద్మజ కుమారి అండి. విజయవాడ నుంచి వచ్చాను. పద్మజ రామానుజదాసిగా మీడియాలో సుపరిచితమే. మీలో చాలా మందికి తెలిసే ఉంటాను. తెలియకపోతే ఇదే మీ అందరికీ ఆహ్వానం. శ్రీమన్నారాయణ కాలనీ చెన్నూరు గేట్ దగ్గర ఉన్నటువంటి జట్ భవనంలో ధనుర్మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా 30 రోజుల పాటు మీ అందరి సమక్షంలో నిర్వహించబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వికాస్ తరంగిణి నిర్వాహకులు. ఈ కార్యక్రమాలు అన్ని విశేషమైనవేనండి. 30 రోజులు 30 పాటలు గోధుమ పాడి ఈ కలియుగంలోనే అవతరించి రంగనాథుని వివాహం ఆడింది. తను కోరిన కోరికను నెరవేర్చుకుంది. మరి మనందరికీ కూడా కోరికలు ఉంటాయి కదండి. మన కోరికలన్నీ నెరవేర్చేటువంటి ఒక అద్భుతమైన మాసం ధనుర్మాసం. ఈ మాసంలో ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఇహలౌకికమైన కోరికలే కాదు, మనకి తిరిగి రాని లోకమైన పరమపదాన్ని కూడా ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం. ఈ వ్రతంలో 30 రోజుల్లో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొదటి ఆదివారం శ్రీకృష్ణుని యొక్క అలంకరణ పోటీలు చిన్నపిల్లలకి, అలాగే 2వ ఆదివారం గోదాదేవి అలంకరణ పోటీలు, 3వ ఆదివారం సార సమర్పణ చేస్తున్నాం. గోదాదేవి మన ఇంటి ఆడపడుచుగా భావన చేసి అమ్మకి మన చేతులతో సార సమర్పణ చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఇక 4వ ఆదివారం కూడారై పాసుల విశేషం ఎలాగో ఉండనే ఉంది, అందరికీ తెలిసిందే. 108 గంగాళాలతో పాల్ పాయసం వెన్న సమర్పణ ఆ స్వామికి. ఇవి మాత్రమే కాదండి, 4 ఆదివారాలే కాక ఇంకా విశేష కార్యక్రమాలు. ఉదాహరణకి 7వ పాసురానికి దదిమదన కార్యక్రమం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఏ విధంగా అయితే శంషాబాద్లో నిర్వహిస్తున్నారో అదేవిధంగా మనమందరం కూడా అనుకరణ వ్రతంగా పేరుగాంచినటువంటి ఈ తిరుప్పావై వ్రతంలో ఈ 7వ పాసురం రోజున చక్కగా పెరుగు చిలికేటువంటి కార్యక్రమం. పిల్లలు పెద్దలు అందరూ హుషారుగా రండి. చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి డ్రెస్సుల మీద చున్నీలు చక్కగా అలంకారం చేసుకొని ఆ రోజున రేపల్లలో ఉన్నటువంటి గోపికలలాగా మనం అందరం కూడా మారిపోయి సాయంత్రం 6:30 గంటలకి ఇక్కడే జట్ భవనంలో దదిమదన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే 19వ పాసురానికి కుత్తు విళక్కు అంటూ పెద్ద పెద్ద రంగవల్లికలు ముగ్గులు అందమైనటువంటి రంగులతో నింపి చక్కగా దాని నిండా దీపాలతోటి వెలిగించి ఆ రోజు పాసురం విశేషానికి తగినట్లుగా మంగళాశాసనంగా మనం ఈ విధంగా చేసుకుంటాం. కుత్తు విళక్కు అనే 19వ పాసురానికి. ఇక 23వ పాసురం సింహాసన పాసురం. 24 హారతి అలంకరణ పోటీలు కూడా ఉన్నాయండి. సాయంత్రం 6:30 గంటలకి ఔత్సాహికులైనటువంటి భాగవతులు పిల్లలు పెద్దలు ముఖ్యంగా యువత రావాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. అందరికీ కూడా ఆ రోజు ఉదయం 24వ పాసురం విశేషాన్ని అందించడం జరుగుతుంది. ఆ విశేషానికి తగినట్లుగా ఎవరైతే హారతి పళ్ళాలు అలంకరణ చేసుకుని వస్తారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇవ్వబడతాయి. కన్సోలేషన్ బహుమతులు కూడా అందించబడతాయి వాళ్ళ యొక్క ఉత్సాహానికి రెట్టింపు చేసే విధంగా. ఇక 25వ పాసురం మీరెన్నడూ కనీ విని ఎరుగని రీతిలో రేపల్లె వేడుకలు జరగబోతున్నాయి. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు కంసుని యొక్క భయం కారణంగా వాళ్ళందరూ కూడా వేడుకలు చేసుకోలేకపోయారు. మనమందరం చక్కగా నిర్భయంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతార రహస్యాన్ని వెలిబుచ్చినటువంటి 25వ పాసురం వృత్తి మగనాయ అనే పాసురం రోజున రేపల్లె వేడుకల పేరు మీదుగా ఆడవాళ్ళందరూ కూడా చున్నీలు ధరించి చక్కగా తల మీదుగా గోపికల వలె అలంకరణ చేసుకొని మగవారందరూ కూడా సంప్రదాయ వేష వస్త్రధారణలో చక్కగా పంచెలు కట్టుకొని మనందరిళ్లలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీమూర్తులు వేయించేసే ఉంటారు కదా, చిన్న చిన్న మూర్తులు, వాటికి చక్కగా అలంకరణ చేసుకొని ఆ పారాడ కృష్ణయ్యకి చిన్న బుట్టలో పెట్టుకొని ఆనాడు ఎలా అయితే మధుర నుంచి రాత్రే నందగోపుడు ఇంటి దగ్గరికి ఆ వసుదేవుడు చేర్చాడు ఆ రేపల్లెకి శ్రీకృష్ణ పరమాత్మని, అలాగే మనం అందరం కూడా బయలుదేరి ఇక్కడ గీతా మందిరం నుంచి అందరం ఉత్సాహంగా భజనలతో కీర్తనలతో కోలాటాలతో సంరంభంగా నృత్యాలు ఆడుతూ పాటలు పాడుతూ గీతామందిరం దగ్గర నుంచి మన జట్ భవనం వరకు మన ఇళ్లలో ఉన్నటువంటి కృష్ణయ్య యొక్క మూర్తుల్ని అందంగా అలంకారం చేసుకొని బుట్టలో పెట్టుకొని మగవాళ్ళు శిరస్సు మీద ధరించి ఆడవాళ్ళందరూ కూడా కోలాటాలు ఆడుతూ ఈ విధంగా ఊరేగింపుగా తిరువీధి ఉత్సవంగా ఇక్కడికి వేడుకగా రావటం. ఇది కూడా సాయంత్రం పూటే. అది 25వ పాసురానికి. ఇక 27వ పాసురం గంగాళాల పాసురం అందరికీ తెలిసిందే, విశేషంగా జరుపుకుందాం. ఇలా అనేక కార్యక్రమాలతో పాటుగా ఆఖరి రోజున గోదమ్మ ఏ విధంగా అయితే రంగనాథుని వివాహమాడి తన యొక్క
ధనుర్మాస వ్రత ఫలితాన్ని పొందిందో అటువంటి శ్రీ గోదా రంగమన్నారుల యొక్క తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నభూతో నభవిష్యతి అన్న చందంగా ఇక్కడ మీ అందరి సమక్షంలో జరపడానికి నిర్వాహకులు అన్ని రకాలుగా సంసిద్ధులై ప్లాన్ చేస్తున్నారు. మీరందరూ కూడా రండి, తప్పకుండా ఈ గోదా కళ్యాణాల్లో పాల్గొని శ్రీ గోదా కృష్ణస్వాముల యొక్క ఆశీర్వచనం మంగళాశాసనం మీరందరూ పొందవలసిందిగా కోరుకుంటూ అందరూ గోదా రంగమన్నారుల యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా ఆహ్వానం చేస్తూ జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజ నమః ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ముఖ్య గమనిక, మనం ఈ ప్రత్యేక కార్యక్రమాలు గోదా రంగనాథుల కార్యక్రమాలు జరుపుకునేదన్నీ కూడా వికాస తరంగిణి సంస్థ ద్వారా జెట్ భవనం ఓవర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింది భాగంలో ఉన్నటువంటి అక్కడ శ్రీమన్నారాయణ లాగా జై శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారి పొడవైన విగ్రహాన్ని అక్కడ ముందుగా మనం బ్యానర్ రూపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గేట్కు బ్యానర్ కూడా కట్టి ఉంచడం జరుగుతుంది. ఇక్కడ అలాగే మనకు తీర్థగోష్ఠి, ఉదయం తీర్థగోష్ఠి ఉంటుంది. తర్వాత మనకి ప్రసాదాలు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా 31వ తారీఖు రోజున దేవనాథ జీయర్ స్వామి వారు ఇందులో భాగంగానే ఇక్కడికి వేచేస్తున్నారు. వారు 3 రోజుల పాటు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ రోజు ఇక్కడ వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ తీర్థగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది కాబట్టి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనాలి. ఇదొక అద్భుతమైన కార్యక్రమం. ఇప్పుడే మా అమ్మగారు మాట్లాడారు చక్కగా ఏమేం కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ఆ విశేష కార్యక్రమాలన్నీ మనకు మంచిర్యాల పట్టణంలో మరెక్కడా కూడా మీరు చూసి ఉండకపోవచ్చు. అలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మీరు తిలకించబోతున్నారు. ఈసారి మరింత ప్రత్యేకంగా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగడానికి ముందుకు వచ్చాం. ఇందులో భాగంగా మా ఉమ్మ గారు, నరసింహరావు గారు, చంద్రశేఖరరావు గారు, భాస్కర్ రావు గారు, కృష్ణ గారు, శ్రీనివాస్ గారు, అలాగే మా గోదమ్మ గారు, పద్మజ గారు ఇక్కడ ఉన్నారు. నందకిషోర్ గారు, వారు మాలో కలిసిపోయి మాలో ఒక వ్యక్తిగా, మా కుటుంబంలో ఒక వ్యక్తిగా వారు కూడా సేవలు అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఒక్కొక్కరు మరికొంతమందిని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఇక్కడ ఉన్న భక్తులందరినీ కూడా కోరుతూ జై శ్రీమన్నారాయణ. మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామం గోదావరి నది తీరం పోచమ్మ గుడి పక్కన తవ్వకాల్లో పురాతన అమ్మవారి విగ్రహం లభ్యమైంది. గ్రామస్తులు పూజారులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ నెల 9, 10 తేదీల్లో పీఠాధిపతులు సాములు గోదావరి నది పరిక్రమణకు వచ్చిన సమయంలో స్థల మహిమను గుర్తించిన పీఠాధిపతులు సమీపంలో పురాతన దుర్గామాత విగ్రహం ఉందని చెప్పడంతో గ్రామస్తులు పూజారులు పీఠాధిపతులతో కలిసి తవ్వకాలు జరపడంతో పురాతనమైన దుర్గామాత విగ్రహం లభ్యమైంది. వెంటనే గ్రామస్తులందరూ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నా హిందూ బంధువులందరూ కూడా నిజంగా వాళ్ళు ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకుంటే గాని ఇటువంటి అద్భుతాలు అనేటువంటివి జరగవు. మరి ఇది హైందవ ధర్మం, హిందూ ధర్మం. మనం ఈ హిందూ గడ్డ మీద పుట్టాము కాబట్టి ప్రతి ఒక్క హిందువులు కూడా గర్వించదగినటువంటి రోజు ఇది. మాది తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలం, ముల్కల గ్రామం. ఈ గ్రామం నందు 9వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటలకు 600 మంది పీఠాధిపతులు, సన్యాసులు, అఘోరలు, నాగసాధువులందరూ కూడా గోదావరి పరిక్రమణలో భాగంగా మరి 9వ తారీఖు రోజు ముల్కల గ్రామానికి సాయంత్రం రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు శ్రీ ఎర్రోజు చంద్రమౌళీశ్వర స్వాముల వారు మరి వాళ్ళని గౌరవపూర్వకంగా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని గౌరవించడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామున 10వ తారీఖు రోజు ఉదయం మేము స్వయంగా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ స్వామివారే స్వయంగా చెప్పారు, ముల్కల్ల ప్రాంతం నందు గాయత్రి విశ్వకర్మ శారదా పీఠం ఉంది కాబట్టి ఆ పీఠం దగ్గరనే మేము గంగాహారతి ఇద్దామని అనుకుంటున్నామండి, మరి మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పగానే మేము అదృష్టంగా భావించి వెంటనే అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ గోదావరికి వచ్చామో లేదో మా వెనకాలనే దాదాపుగా ఒక 20 మంది స్వాములు, నాగసాధువులు, పీఠాధిపతులు అందరూ కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళు అక్కడ గోదావరి మాతకు చాలా దివ్యంగా హారతించి ఇది ఒక పరమ పవిత్రమైనటువంటి ప్రాంతంగా, ఒక పుణ్యక్షేత్రంగా మీ గ్రామం వెలసిల్లబోతుందనేటువంటి ఒక వార్త చెప్పారు. మాకు అర్థం కాలేదు, ఏంటి స్వామి మీరు చెప్పేదంటే ఇది ఉత్తర వాహిని. ఈ ఉత్తర వాహిని అనేటువంటి ముల్కల్ల గోదావరి ప్రాంతం దగ్గరలో మరి ఒక స్వరూపం, శక్తి స్వరూపం వెలిసి ఉన్నది. దాన్ని మేము చూపెడతాము. ఖచ్చితంగా అక్కడ దేవాలయ నిర్మాణం చేస్తే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఏ విధంగానైతే సర్వజనులను కోరిన వారికి కొంగు బంగారమైనటువంటి తల్లిగా వెలిసిందో మీ గ్రామంలో కూడా ఆ తల్లి వెలియనుంది అని చెప్పేసి చెప్పగానే మేము అడిగాము, స్వామి మీరు రావడమే మా అదృష్టం, మరి ఇటువంటి వార్త చెప్పారు, మాకు ఆశ్చర్యంగా ఉంది, మరి అది నిజమేనా అని చెప్పగానే వెంటనే వాళ్ళు ఇక్కడికి మేము అసలు ఈ తోవ కూడా వాళ్ళకు చూపించలేదు. వాళ్ళ వెనకాల మేము రాగానే వచ్చేసి ఇక్కడ స్థలాన్ని వాళ్ళు చూపించడం జరిగింది. మరి ఈ స్థలం వచ్చేసి ప్రైవేటు వ్యక్తులది, నాడే వెంకన్న గారు అని చెప్పేసి ఆ యజమానిది. మరి ఆయన గారు అనుమతి లేని మనం ఇందులో అడుగు పెట్టకూడదని అదే సమయానికి ఆయన కూడా రావడం జరిగింది, అమ్మవారి తీసుకొచ్చినట్టు. వచ్చిన తర్వాత ఆయన కూడా సరే అండి చూపించామని చెప్పేసి ఆయన కూడా అడగగానే మరి ఈ స్థలంలో ఇక్కడ నైరుతి మూలలో భాగంలో అమ్మవారు వెలిసి ఉన్నది అని చెప్పేసి, అది బంగారందా లేకపోతే వెండిదా, ఒక శిలన అనేటువంటిది నేనేం చెప్పలేను, ఒక రూపం అయితే అమ్మవారిది వెలిసి ఉందని చెప్పిన తర్వాత వెంటనే ఆ యజమానిని మేము సంప్రదింపులు చేసి 15వ తారీఖు ఈ రోజున, ఈ సోమవారం ఏకాదశి రోజున, పరమ పవిత్రమైనటువంటి రోజున మరి ఆ గ్రామ ప్రజలందరి యొక్క సహకారంతో, అదేవిధంగా మా యొక్క విజయదుర్గ కమిటీ సేవా సభ్యుల యొక్క సహకారంతో, మా యొక్క ముల్కల గ్రామంలో ఉన్నటువంటి మా తల్లులు, మహిళామణుల యొక్క సహకారంతో, మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా విచ్చేసినటువంటి అశేషమైనటువంటి జనవాహిని యొక్క సహకారంతో, మరి ఆ యొక్క పీఠాధిపతులు చెప్పినటువంటిది ఎంతవరకు వాస్తవమా కాదా, మరి వాళ్ళ మాట పొల్లుపోతుందా పొల్లుపోదు, ఎందుకంటే మహానుభావులు చెప్తే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, దాన్ని మనం విమర్శించడానికి కూడా ఆస్కారం లేదు. అది మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి అక్కడ ఉదయం ఈరోజు 10:30కు తవ్వకాలను మొదలుపెట్టిన తర్వాత అక్కడ మనకు 3 ఫీట్లన్నర లోపల ఈ అమ్మవారి విగ్రహం అనేటువంటిది బయటపడడం జరిగింది. దాన్ని మన మండలంలోని ఎంఆర్ఓ గారు కానీ, అదేవిధంగా మరి హాజీపూర్కి సంబంధించినటువంటి ఎస్ఐ గారి యొక్క పర్యవేక్షణ నందు ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించి అమ్మవారిని బయటికి తీసేసి మరి ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. కాబట్టి ఇక నుంచి కూడా మా యొక్క ముల్కల్ల గ్రామంలో ఈ కనకదుర్గాదేవి విజయవాడలో ఏ విధంగానైతే అందరిని ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తుందో, ముల్కలలో వెలిసినటువంటి అమ్మవారి కూడా మేము విజయదుర్గాదేవిగా నామకరణం చేస్తూ ఈనాటి నుంచి ఆ తల్లి అందరినీ కూడా ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, ధనధాన్యాలను, పిల్లాపాపలను ప్రసాదించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. జై విజయదుర్గా మాతాకి, జై విజయదుర్గా మాతాకి, విజయదుర్గా మాతాకి.
ఏపీలో భారతదేశంలో గోదావరి ప్రక్షాళన కార్యక్రమం పేరిట మరి 600 పీఠాధిపతులు స్వాములు అఘోరాలు అందరూ కలిసి మంచిర్యాల ప్రాంతానికి విచ్చేయడం జరిగింది. అదే క్రమంలో ముల్కల గోదావరి తీరాన మరి గోదావరికి ఆరాధించే కార్యక్రమంలో స్వాములు రావడం జరిగింది. అదే రోజున ఇక్కడ ఆ స్వాములు అంటే వారికి వచ్చిన భాషలు వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ప్రాంతంలో ఏదో శక్తి నెలకొలిగి ఉన్నది, మాకు అనిపిస్తుంది ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నది అని వారి స్వాములు తెలియడం జరిగింది. మరి వాళ్ళ స్వాములు అలా చెప్పి వెళ్ళిపోవడంతో మేము తెల్లారి ఈ గ్రామ ప్రజలు అందరం కలిసి మరి స్వామి ఇట్లా చెప్పిపోయారు, మరి ఏం చేద్దామంటే గ్రామ ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి మరి ఆ ప్రాంతంలో ఆ భూమి యజమాని పర్మిషన్ తీసుకొని ఈరోజు ఇక్కడ తవ్వకాలు చెప్పడం జరిగింది. ఆ తవ్వకాల భాగంగా మేము ఆ స్వాములు చెప్పింది నిజమో కాదని ఒకసారి గ్రామ ప్రజలకు నిరూపించే కార్యక్రమంలో తవ్వకాలు చేయడం జరిగింది. ఆ తవ్వకాలు ఈరోజు అమ్మవారు మరి విగ్రహం ఆ తవ్వకాల్లో వెళ్ళడం జరిగింది. ఇది ఒక గొప్ప శక్తి, గొప్ప పరిణామం. అసలు ఇంత వింత ఎట్లా జరిగిందో మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. కానీ ఏదైనా ఆ స్వాములు ఇక్కడ వచ్చి మా ముల్కల ప్రాంతంలో ఇట్లా అమ్మవారు ఉన్నారని చెప్పి వెళ్ళిపోవడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఆ విగ్రహం వెలిసినప్పటి నుంచి జనాలు ఈ గ్రామ ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఇది ఒక గొప్ప నిదర్శనం, ఒక శక్తి ఇక్కడ అమ్మవారి స్వరూపాన ఇక్కడ శక్తి వెలువడింది. కావున అమ్మవారి దయ వల్ల ఈ ప్రాంతానికి గ్రామ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు అందరూ శుభ శాంతాలతో వర్ధిల్లాలని మేము గ్రామం తరఫున కోరుకోవడం జరుగుతుంది. జై దుర్గా భవాని. అందరికీ నమస్కారం. నా పేరు కనగంటి రేవతి. ఇక్కడ అమ్మవారు వెలవడం మా అదృష్టం మేము భావిస్తున్నాము ముల్కల గ్రామంలో. ఆ రోజు ఏమైందంటే పీఠాధిపతులు గంగాహారతి ఇస్తాను వచ్చిండ్రు. గంగాహారతి తీసుకున్న తర్వాత వాళ్ళు రిటర్న్ అవ్వడంలో ఇక్కడ అమ్మవారు దర్శనం చేసుకుందామని చెప్పేసి పోషమ్మవారిలో వచ్చిన తర్వాత అక్కడ దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఏదో శక్తిలా కనిపించింది వాళ్ళకు. కనిపించేసి ఎదురుగా ఇట్లా సడన్గా ఆయనకు ఉగ్రం వచ్చేసి ఇక్కడ రావడం జరిగింది. పీఠాధిపతులు వచ్చి ఇక్కడ అమ్మవారు వెళ్తారు అని చెప్పి, అమ్మవారు అని చెప్పలేదు, ఇక్కడ ఏదో శక్తి ఉంది అమ్మవారే అనిపిస్తుంది నాకు, మీరు తవ్వి తీసుకోండి, మీ ఊరికి చాలా మంచి జరుగుతుంది, మీరు అదృష్టంగా భావిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ పీఠాధిపతులు సరే అని చెప్పేసి మేమందరం ఊరందరం ఒక్కటై ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఊరి వాళ్ళ సహకారంతో ఇక్కడ ఏం చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ స్థలం ఓనర్కి కాంటాక్ట్ చేసి తనతో నిర్ణయం తీసుకొని సరే మీరు అది తవ్వండి, వెళ్తే ఇట్లా ఏమన్నా చేద్దాము అని చెప్పేసి తను అనడం జరిగింది. తర్వాత అందరం ఒకటే ఇక్కడికి వచ్చి పూజ చేసి అమ్మవారిని బయట తీయడం జరిగింది. అమ్మవారు వెలవడం వల్ల మా ముల్కల గ్రామంలో జనం చాలా సంతోషంగా అనుకుంటున్నాము. జనము చాలా తండోపతండాలుగా రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అదే అదృష్టంగా భావిస్తున్నాము మేము. అమ్మవారి కృప మా ముల్కల ప్రజల మీద అందరి మీద ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నారు. జై మాత, జై భవాని, జై జై భవాని. మందమరి మండలం అందుగులపేట గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కడారి జీవన్ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారి జీవన్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, అలాగే అందుగులపేట గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న కత్తెర గుర్తు అభ్యర్థికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిందిగా కోరారు. మండల్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యం రమా రాజేష్ గార్లని మరి ప్రియతమ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరి వీళ్ళకి బలపరుస్తూ మరి రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధి చెందాలంటే మరి కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది. కాబట్టి గ్రామస్తులు నా అక్కయ్యలు అన్నదమ్ములు అందరూ కూడా మరి కత్తెర గుర్తుకు మరి కాంగ్రెస్ బలపరిచినటువంటి ముఖ్యం రమా రాజేష్ గారు కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మేరతో గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గ్రామాభివృద్ధి ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టి ఇచ్చిన 6 అంశాలు కానీ మరి ఊళ్ళో ఉన్న సమస్యలు కానీ అన్నింటినీ మేము ముందుండి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ గ్రామస్తుల తరఫున నేను తెలియజేస్తున్నాను. సింగరేణి సంస్థలు గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ కార్మిక సంఘం కార్మికులకు న్యాయం చేయకుండా సంక్షేమాన్ని మరచి 2 సంవత్సరాలుగా యాజమాన్యానికి తొత్తుగా మారి కాలం వెళ్లదీసిందని ఐఎన్టీయూసీ నాయకులు వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య, ఉపాధ్యక్షులు దేవి భూమయ్యలు అన్నారు. మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా కార్మికులకు న్యాయం చేయడంలో విఫలమైన సమయంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు జనక్ ప్రసాద్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం చేసి భవిష్యత్తులో సింగరేణి గనులు మూతబడిన పక్షంలో యువతకు ఉపాధి కల్పించాలని
ఉద్దేశంతో ముందస్తుగా వారికి స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఈ నెల 3న నిర్వహించిన ఆర్కేపీ ఓసీ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి సింగరేణి సంస్థపై ఒత్తిడి తెచ్చి ఒప్పించింది ఐఎన్టీయూసీ నాయకుడు జగన్నాథ్ ప్రసాద్ మాత్రమే అని అన్నారు. ఐఎన్టీయూసీ ఎల్లప్పుడూ సింగరేణి కార్మికుల పక్షానే యాజమాన్యంతో పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు వై సత్యనారాయణ, పి వెంకటస్వామి, కనకయ్య, కుక్కల ఓదెలు, ఈదునూరి బాపు, జగన్నాథచారి, కార్పూర్ తిరుపతి, బాపురావు తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరిగి ఈ నెల 27తో 2 సంవత్సరాలు కావస్తుంది. మరి 2 సంవత్సరాల కాలంలో మరి గెలిచినటువంటి గుర్తింపు కార్మిక సంఘం కార్మికులకు ఏ విధానమైనటువంటి ప్రధానమైన సమస్యను పరిష్కరించలేదు. కార్మికులు ముఖ్యంగా కోరుకున్నటువంటి సమస్య సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని, అదేవిధంగా పేర్ల మార్పు జరగాలని, ఇంకా అనేక విధాలైనటువంటి మరి సమస్యలు గుర్తింపు కార్మిక సంఘం ముందు ఉన్నప్పటికీ మరి గుర్తింపు కార్మిక సంఘం మేనేజ్మెంట్తో చర్చలు జరపడంలో కానీ మేనేజ్మెంట్తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఇవాళ కార్మిక వర్గం అంతా గగ్గోలు పెడుతుంది. మరి గెలిచిన గుర్తింపు కార్మిక సంఘం ఏం చేస్తుందంటే మరి తన బాధ్యతను మరిచి గెలిచినందుకు కార్మికులు మన మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి మరి కార్మిక హక్కులను సాధించాలి. హక్కులు సాధించే శక్తి లేకపోతే మిగతా సంఘాలను కలుపుకొని పోయానా మాతో నైతలేదు, మీరు కూడా తోడొచ్చి మరి మేనేజ్మెంట్ మీద ఫైట్ చేద్దామని చెప్పేసి మరి కోరాలి. మరి అట్లా చేయకుండా స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టియకుండా, జేసీసీ మీటింగ్లు క్రమబద్ధంగా జరగకుండా, సేఫ్టీ ట్రైపెటెడ్ మీటింగ్లు సరైన టైంకు నిర్వహించకుండా వాటిని పెట్టించడంలో నిర్లక్ష్యం వహిస్తూ సింగరేణిలో ట్రేడ్ యూనియన్ ఎలక్షన్లు 2 సంవత్సరాల కిందట డిసెంబర్ 27వ తారీఖున జరిగినాయి. ఆనాటి నుండి 2025 డిసెంబర్ 27 వరకు 2 సంవత్సరాల కాల పరిమితం ప్రకారంగానే ఏదైతే ఆర్ఎల్సీ రూల్స్ ప్రకారంగా 2 సంవత్సరాల పీరియడ్లో కాల పరిమితం అయినప్పటికీ ఏఐటీసీ సంఘం అప్పుడు సర్టిఫికెట్ తీసుకోవాలనే ఉద్దేశంతో సింగరేణిలో ఒక కుంటి సాగుతోటి కొనసాగాలని చూస్తుంది. కాబట్టి దీన్ని అంతా కార్మిక వర్గం అంతా ఖచ్చితంగా ఎలక్షన్ల వైపు చూస్తుంది. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఐఎన్టీసీకి ఘన విజయం కార్మికులందరూ కట్టబెడతారని చెప్పి నేను కార్మిక వర్గాన్ని ఐఎన్టీసీ ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న మొన్న కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణిలో మెయిన్ పవర్ లేకున్నా సెక్యూరిటీ గార్డులను మరియు మెప్పుల కొరకు ఇతర సర్పంచ్ ఎలక్షన్లకు కావచ్చు, జనరల్ ఎలక్షన్లకు కావచ్చు, మిగతా ఎలక్షన్లకు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని పంపిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ అధికారులకు మెప్పుల కొరకు పంపిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎంపీ సెక్యూరిటీ గార్డులను స్పెషల్ లీవ్ మీదకి పంపడం వల్ల కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. దాన్ని మేము ఐఎన్టీసీ ఏ విధంగా డిమాండ్ చేస్తుందంటే మేము దాన్ని ఓడి ఇచ్చి పంపేయాలని చెప్పి మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఒక సింగరేణిలో ఒక చిన్న నోటిఫికేషన్ పంపిస్తే హెడ్ ఆఫీస్ పోవడానికి టీఏడిఎల్ ఇస్తూ పంపిస్తావు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డును నీకు సెక్యూరిటీ చేస్తారు, ఎండకు ఎండుతూ వాళ్ళ నడుస్తూ రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సెక్యూరిటీ గార్డును గుర్తించలేదని యజమాన్యం. దీన్ని మేము ఖచ్చితంగా అది పరిణామాలు తీసుకొని ఫస్ట్ తక్షణమే కార్పొరేట్ రాసి దాన్ని ఓడి మాస్టర్ కింద ఇవ్వాలని చెప్పి ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మందమల్లి ఏరియాలో కూడా ఆర్కేపీ ఓసీ బంద్ అయితే దానికి తక్షణమే మొన్న డిసెంబర్ 3 తారీఖు నాడు పబ్లిక్ హియరింగ్ చేసిండ్రు. ఆ పబ్లిక్ హియరింగ్ జరగడం వల్ల యజమానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదే విషయంలో దానికి పైసల మీద వ్యామోహం లేదు, ప్రజా సేవకే జీవితం అంకితం. రిటైర్డ్ టీచర్, కాంగ్రెస్ పార్టీ తిర్యాని గ్రామ పంచాయతీ అభ్యర్థి నైతం రామచందర్ అన్నారు. సోమవారం రోజున ఆయన స్వగృహంలో
నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకే తాను సర్పంచ్ బరిలో ఉన్నట్లు తెలిపారు. తిర్యాని గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే తనకు వచ్చే సర్పంచ్ జీతంతో పాటు తనకు వచ్చే పెన్షన్ డబ్బులు కూడా ప్రజాసేవ కోసం ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో వర్షాకాలం వస్తే మురికి కాలువ లెక్క వీధులుగా మారుతున్నాయని, అలాంటి వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దుతానని పేర్కొన్నారు. యువతకు క్రీడా పరికరాలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీలో వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్ల మంజూరు కోసం ప్రత్యేక శ్రద్ధలు వహిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేసి ఖర్చు చేస్తామని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటికి మినరల్ వాటర్ను అందించే చర్య చేపడతామని పేర్కొన్నారు. ఆపద సమయంలో ముందుండి గ్రామ పంచాయతీ నిధులతో పాటు తన సొంత డబ్బులు ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. తిర్యాని గ్రామ పంచాయతీ ప్రజలు తనను ఆదరించాల్సిందిగా కోరారు. అనంతరం గ్రామ పంచాయతీలోని యువత పార్టీలో చేరితే వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకం గౌరయ్య, మేరా చందు నాయకులు బొల్లం రాకేష్, కూన సురేష్, సత్తయ్య, ఎల్లయ్య, యువ నాయకులు అంకం రాజేందర్, బాలేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తాను. మరియు ఎల్లవేళలా గ్రామంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాను. మరియు నాకు వచ్చే గౌరవ వేతనము సర్పంచ్కు ఎంతైతే వస్తుందో అది ఏ వార్డుకైతే అవసరం ఉండి, అంటే వాళ్ళ పరిస్థితులను చూసి ఆ జీతాన్ని నేను ప్రజలకే ఖర్చు చేస్తాను. నాకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఫండ్ను ప్రజల వరకు చేర్పించే విధంగా నేను తప్పకుండా దాన్ని ప్రజల వరకు తీసుకుపోయి సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తాను. జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన కేఎస్ రాహిల్కు బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేయూతను అందించారు. క్రీడాకారునికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ నెల హర్యానాలో జరిగే పోటీలకు ప్రయాణ ఛార్జీల నిమిత్తం ఆయనకు నగదును సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గతంలో చాలామంది క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించినట్లు గుర్తు చేశారు. నిరుపేదలైన క్రీడాకారులకు నిరంతరం తమ వంతుగా సహాయం అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రత్నం రాజం, గెల్లి జయరాం, రామన్న, నాగేష్, శ్రీనివాస్, శంకర్, నర్సయ్య, రమేష్, సత్తయ్య, స్వామి, లోకేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి రాయిల్ అనేటువంటి ఒక క్రీడాకారుడు ఈరోజు బెల్లంపల్లి పట్టణం నుంచి జాతీయ స్థాయికి ఫుట్బాల్ క్రీడలో సెలెక్ట్ అవ్వడం అనేది బెల్లంపల్లి పట్టణానికే గర్వకారణం. ఈ సందర్భంగా తను పడుతున్నటువంటి ఆర్థిక కారణాల దృష్ట్యా మా తిలక్ వాకర్ అసోసియేషన్ దృష్టికి రాగానే తన సొంత ప్రయాణ ఖర్చుల కోసం మా వంతుగా ఒక 5,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందివ్వడం జరిగింది. గతంలో కూడా క్రీడాకారులను ప్రోత్సహించే విధంలో భాగంగా అంద క్రీడాకారులకు వారందరికీ కూడా మేము ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మా తిలక్ వాకర్ అసోసియేషన్ యొక్క ఉద్దేశం ఎటువంటి వ్యవస్థలోనైనా వెనుకబడుతున్న వారందరినీ కూడా మా వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని, మాట బలాన్ని అందించి వారు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాయల్ అండర్-17 హర్యానాలో జరిగేటువంటి జాతీయ స్థాయిలో హర్యానాలో జరిగేటువంటి దానికి ఫుట్బాల్కి ఎంపిక కావడం అనేది చాలా ఆనంద విషయం. కాబట్టి మేము ఈ సందర్భంగా అక్కడ కూడా ఇతర ఆటలో గెలుపులు సాధించి బెల్లంపల్లి పట్టణానికి, వారి కన్న తల్లిదండ్రులకు, వారి కోచ్కి, వాళ్ళందరికీ కూడా మరింత ఉన్నత పేరును సాధించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ సాయం చేసిన తిలక్ వాకర్స్కి అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి సాయాలు ఎన్నో చేయాలని, ఎందరికో చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ సాయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే నేను కూడా ఇంకా పైకి ఎదిగి మంచిగా ఆడతానని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా ఆడి ఇంకా డబ్బు సంపాదించి నేను కూడా మీ లెక్కనే ఇంకా అందరికీ పైసలు కానీ ఇంకేదైనా కానీ సాయం చేయాలని అనుకుంటున్నా. మీ సైవ సహకారాలన్నీ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడతలో గెలిచిన సర్పంచులు మెంబర్లను సన్మానించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల అభివృద్ధికి 4,000 కోట్ల ప్రాజెక్టులు సెమీ కండక్టర్ ఫెసిలిటీపై కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా ముల్కాల గ్రామం గోదావరి నది తీరంలో త్రవ్వకాల్లో బయటపడిన పురాతన దుర్గామాత అమ్మవారి విగ్రహం. గ్రామస్తులంతా అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.